వాసుదేవ హల్లెలూయా. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. పదిహేను 2/2024 గురువారము ఉదయం 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమున స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు ఈ రెండిట్లోనే క్లియర్ అయిపోతాం. సత్యాన్వేషక బృందము అన్నాము అంటే అన్వేషణ. దేనికోసం అన్వేషణ? సత్యం కోసం. సత్యం గురించి అవగాహన లేదు కాబట్టి, మన దగ్గర లేదు అని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని అన్వేషిస్తున్నాం. చాలా సంతోషం. అయితే దానికి ముందు ఏం చెప్పాం? రహస్యం. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. సత్యం కోసం అన్వేషిస్తున్నాం. ఎక్కడుంది ఆ సత్యం? వెతుకుతున్నాం. ఓ అక్కడ ఉంది. చాలా చోట్ల ఉంది. ఎక్కడ వెతికినా ఉంటుంది అది. ఎందుకంటే ఎల్లడలో ఉన్నది కాబట్టి.
అది ఒక చోట ఉండి ఒక చోట లేనిదైతే మనం ఎంతో శ్రమపడి ఎక్కడికో వెళ్ళి ఈ వెతకడం జరుగుతుంది, దాన్ని కనుక్కోవటం జరుగుతుంది, ఫలానా చోట ఉంది. ఇట్లా లేదు, అది మొత్తం పరివ్యాప్తమైంది. కాబట్టి మనకి ఒక తేలిక పద్ధతి ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం. ఎందుకు? నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవం. సత్యం అంటే దైవం. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న సత్యమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎందుకు దీని గురించి చెప్పుకుంటున్నాము అంటే సత్యం గురించి వెతికేవాళ్ళం కోసం. ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ మనం దీన్ని పట్టుకుందాం. కాబట్టి వెతికే వాళ్ళు రండి స్వాగతం అన్నాం, వాళ్ళకి నమస్కారం చెప్పాం. వాళ్ళు ఎతికేది ఏదైతే ఉందో అది ఇక్కడ రెండింటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. ఇక మీ ఇద్దరు చూసుకోండి అన్నట్టుగా ఆ సత్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాము. ఆ వెతికే వాళ్ళని తీసుకొచ్చి దాని ఎదురుగానే ఉన్నాయి, మీ ఎదురు మాట్లాడాలి అన్నట్టుగా అట్లా ఉందన్నమాట. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందము రండి, ఇక్కడ ఉంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు అపోస్టల్ పౌల్ చెప్పినటువంటి విషయం డైరెక్ట్ గా మోర్ ప్లైన్, చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేటట్టుగా మనం ఇప్పుడు ఎట్లాగైతే ఇంత తేలికగా చెప్పుకున్నామో అట్లాగే చెప్పాడు ఆయన. ఎవరికి చెప్పాడు? కొరింథీయులకి పత్రిక రాస్తూ, కొరింథీయులకి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో వాళ్ళకి విషయం వివరించాడు. ఏమని? మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. రెండు ఆత్మలుగా లేవు, ఉన్నది ఒకే ఆత్మ. అట్లా చూసాం. సరే, when once this knowledge becomes personal experience, సమస్తము వ్యాపించి ఉన్నవాడు, ఈ సత్యము అన్నది సమస్తము వ్యాపించి ఉన్నది, ఒక చోట ఉండి ఒక చోట లేదు అన్నట్టుగా కాకుండా సమస్తము దానిలోనే ఇదంతా జరుగుతోంది, అది లేని చోట అంటూ లేదు అన్నట్టుగా మనకు అవగాహన వచ్చింది. అది గనక మనకి మన అనుభూతిలోకి వచ్చిందా, బికమ్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతంగా అనుభూతి చెందామా దాన్ని, ఊరికే మాటలుగా కాకుండా. ఇది ఇక్కడ ఉందంట, సరే చాలా మంది చెప్తున్నారు, మనము వింటున్నాము, కానీ అనుభూతి చెందటం కావాలి. అవును, అది దర్శనం ఇవ్వాలి, అనుభూతి చెందాలి, దానిగా మారాలి అన్నట్టుగా. అట్లాగా జరిగితే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దాని అనుభూతి చెందితే ఏం జరుగుతుంది? when once this knowledge becomes personal experience, ఏ నాలెడ్జ్? మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. రెండుగా లేదు, డ్యూయాలిటీలో ఉన్నాం మనం, అనేకత్వంలో ఉన్నాము, ద్వైతంలో ఉన్నాము. అది కాస్త ఏమైంది? ఒకటే రెండుగా ఉన్నట్టుగా ఉంది మనకి. ఒకే నది రెండు పాయలయ్యి అటు ఒకటి ఇటు ఒకటి వెళ్ళింది. కావేరీ నది శ్రీరంగం దగ్గరకు వచ్చినప్పుడు కల్లా రెండు పాయలుగా చీలిపోయింది. రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో
దేవాలయం అది ఏర్పడింది. ఇట్లా చాలా చోట్ల 2 పాయలుగా చీలిపోతుంది. మళ్ళా కలుస్తుంది తర్వాత. ఇలా 2 కలిసి ఒకటిగా అయిపోయి ఒక పాయగా ఒకే నదిగా వెళ్ళిపోతుంది. కొంత దూరం 2గా విడిపడింది. ఒకటిగానే వస్తుంది. 2గా చీలినట్టయింది. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అది కొంత దూరం, ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ 2 వచ్చి మళ్ళీ ఒకటిగా అయ్యాయి. ఇట్లాగా మనకి స్థూలంగా ఇట్లాగా అనిపిస్తుంది గానీ 2గా ఉన్నట్టుగా, కానీ ఒకే ఆత్మ ఉన్న విషయం అది. అది గనక అది నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. మానవుడికి సంబంధించిన, మానవుడి గురించిన సమగ్రమైనటువంటి సంపూర్ణమైన విజ్ఞానం ఏమిటి అంటే ఇది మ్యాన్ స్పిరిట్, గాడ్ స్పిరిట్ ఆర్ వన్. ఇప్పుడు ఆ నాలెడ్జి మనకి చెప్పుకోవటం కాకుండా, వినటం కాకుండా, అది మనదిగా అయిపోయినప్పుడు, మనం భోజనం చేసినప్పుడు పళ్ళెంలో ఉన్న పదార్థాలన్నీ మనవి అయిపోయాయి. అంతకుముందు బయట ఉందది. బయట మనకు ఎదురుగా అక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం ఇక్కడ విడిగా మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు అవి మనము లోపలికి వెళ్ళిపోయినాయి, మన పొట్టలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి విడిగా ఉన్నాయా? మనతో కలిసిపోయినాయి, మనవిగా ఉన్నాయి. అట్లాగా ఎక్స్పీరియన్స్, సమస్తము నేనే అన్న అనుభూతిని మనం చెందినప్పుడు ఏమవుతుంది, ఇట్ ప్రొవైడ్స్ ఎ కీ. తాళం చెవిలాగా ఉపయోగపడుతుంది ఇది. తాళం చెవి అంటే ఒక అద్భుతమైనటువంటి ట్రెషర్, అద్భుతమైనటువంటి నిధి. ఆ నిధికి వేసిన తాళం, ఆ తాళం తీయటానికి కావాల్సిన తాళం చెవి ఈ నాలెడ్జ్, ఈ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మనం పొందితే తాళం చెవి మన చేతిలోకి వచ్చినట్టు అవుతుంది. ఆ తాళం చెవి ఉందంటే తాళం వేసి ఉందనే కదా అర్థం. లేకపోతే తాళంతో పాటు ఉంటుంది తాళం చెవి. తాళం చెవి విడిగా ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ తాళం వేయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ తాళం చెవి దొరికింది, వెంటనే ఆ తాళం ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ, ఓపెన్ చేసేస్తాం. A key to almost unlimited power. అనంతమైన శక్తికి, అనంతమైన శక్తి, అపరిమితమైన శక్తి, దానికి పరిమితులు లేవు అన్నట్టుగా ఉన్నదానికి అది మనలో మేల్కోవటం జరుగుతుంది. ఇక్కడ జరిగేదంటే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనలో అపరిమితమైన, అనంతమైన, అద్భుతమైన, మహత్తరమైన శక్తి మేల్కొంటుంది మనలో. Cosmic forces and intelligences are then contacted. ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తానికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాం కదా, కాబట్టి ఆ విశ్వానికి సంబంధించి, విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తులు, అనేక రకాల దేవతా గణాలకి సంబంధించి, ఇదే కదా ఇటువంటి కీ వాడికి దొరికింది, రావణాసురుడికి. ఇటువంటి కీ రాక్షసులకి దొరికింది, అనేక మంది రాక్షసులకి. దొరికేటప్పుడు కల్లా వాళ్ళు ఏం చేశారు? విశ్వం మొత్తం నాదే అన్నారు. విశ్వంలో ఉన్న శక్తులన్నీ వాళ్ళే అయిపోయాయి. కాస్మిక్ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్సెస్ ఆర్ దెన్ కాంటాక్టెడ్ and can be invoked and employed mentally and physically in any manner that may be decided upon. ఏమవుతుంది? మొత్తం తన చేతుల్లోకి వచ్చేస్తాయి. తను ఏది చెప్తే అది అన్నట్టుగా అయిపోతుంది. ఇంద్రుడు కూడా సింహాసనం నుంచి దిగి ఏం చేయమంటారు అన్న పరిస్థితి. ఇంద్రాది దేవతలందరికీ ఇంద్రుడు మరి, అంటే దేవతలందరూ ఇతని మ్రోలన్న నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి
అద్భుతమైన శక్తి మనలో మేల్కొంటుందన్నమాట. ఎలా మేల్కొంది? నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. తనకి సంబంధించినటువంటి మానవుడికి సంబంధించిన విజ్ఞానం అతనిలో ఎప్పుడైతే మేల్కొందో, ఇప్పుడు ఇవి మ్యాన్ సెల్ఫ్, గాడ్ సెల్ఫ్ ఆర్ వన్ సెల్ఫ్ అనేటప్పుడు కదా అద్భుతమైన శక్తి అతనిలో మేల్కొంది. అవి ఈ కాస్మిక్ ఫోర్సెస్, ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి సమస్త శక్తులు అతని అధీనంలోకి వచ్చాయి. And intelligences are then contacted. వాటితో మాట్లాడడం అవుతుంది, వాటిని స్పర్శించడం అవుతుంది, తాకటం అవుతుంది, వాటితో సంప్రదించడం అవుతుంది. ఏంటి సంగతి, ఇట్లా చేయండి, నేను నా అధీనంలోకి వచ్చేయండి, మీ అందరూ నేను చెప్పినట్టు చేయండి అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. అయితే అది రాక్షసీ శక్తి, ఆసురీ శక్తికి సంబంధించిన వాళ్ళకైతే ఇట్లాగా, దైవీ శక్తికి సంబంధించిన వాళ్ళకైతే అవే శక్తుల్ని మానవాళి యొక్క సమస్త మానవాళి ఆధ్యాత్మిక పరిపూర్ణతల కోసం ఉపయోగించడం వాడు ఉపయోగిస్తాడు. శక్తి అందినప్పుడు ఎవరు వృధాగా పెట్టుకోడు కదా, ఏదో రకంగా ఉపయోగిస్తాడు. ఆసురి శక్తితో ఉన్నవాడు తన యొక్క ప్రాబల్యానికి, తన ఆత్మహత్యానికి, ఇతరులను హింసించడానికి ఉపయోగిస్తాడు. దైవీ శక్తితో ఉన్నవాడు మానవుల యొక్క, సమస్త మానవాళి యొక్క, సమస్త జీవుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం అది ఉపయోగిస్తాడు. జరుగుతుంది. కాస్మిక్ ఫోర్సెస్, ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తులు, అట్లాగే ఇంటెలిజెంట్, తెలివితేటలు, బుద్ధికి సంబంధించినవి ఆర్ దెన్ కాంటాక్టెడ్ అండ్ కెన్ బి ఇన్వోక్డ్. ఇప్పుడేంటి, వాటిని ప్రార్థించినా ఆజ్ఞాపించినా రావాల్సిందే. అంటే తాళం ఉంది, provides a key to almost unlimited power. తాళం తీశాడు, అది తనకున్న నాలెడ్జ్ ద్వారా తనలో మేల్కొన్నటువంటి అద్భుతమైన శక్తి అనే తాళం చేయి తన చేతికి వచ్చి రావడం, ఆ తాళం చేతితో తాళాన్ని తీశాడు. లోపల ఉన్నవన్నీ ఎవరైతే తాళం తీస్తారో వాళ్ళేమే లోపల ఉన్నవి తాళం వేస్తారు. లోపల కొన్ని ఉన్నాయి, తాళం వేశారు అంటే అర్థం ఏంటి, లోపల ఉన్న ఎవరంటే తాళం వేసిన వాడి, లేకపోతే వాడు తాళం వేయడు కదా, వాడి కాకపోతే వాడు ఎందుకు వేస్తాడు తాళం? తనవి అని చెప్పి తాళం వేయబడింది, ఆ తాళం చెవి దొరికింది, తనలో మేల్కొంచింది కాబట్టి వెళ్ళిపోయాడు, తాళం తీశాడు. అన్లిమిటెడ్ పవర్, అనంతమైన అపరిమితమైన శక్తి, లోపల ఉన్నటువంటి ఆ శక్తి తన అధీనంలోకి వచ్చేది. ఈ శక్తిని పట్టుకుని మొత్తం ఈ కాస్మిక్ ఫోర్సెస్, విశాల విశ్వంలో ఉన్నటువంటి సమస్త శక్తులు, వాటిని నియంత్రించే అధికారం వచ్చేసింది. అలాగే తెలివితేటలు, బుద్ధి ఇతనికి వచ్చేసింది. ఆర్ దెన్ కాంటాక్టెడ్ అండ్ కెన్ బి ఇన్వోక్డ్. వాటిని అవి వేలుకునేటట్టుగా చేయటం, వాటిని ఉపయోగించటం. ఇవ్వకుడు అంటే మనం ప్రార్థన అంటాం, ప్రార్థన, వేడుకోవటం, ప్రార్థించటం. కానీ ఆసురి శక్తి వాడికి వస్తే ఆజ్ఞాపించుతాడు, అవే శక్తుల్ని మేల్కొల్పుతాడు. ఎట్లాగా మేల్కొల్పుతాడు? దైవ శక్తి వాడేమో ప్రార్థించి వేడుకుంటాడు ఆయన. దైవ శక్తి వాడు, మా
ఇట్లాగా వీళ్ళందరి కోసం నేను పనిచేస్తున్నాను, వాళ్ళందరికీ ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలని ప్రసాదించు అమ్మా అనో, అయ్యా అనో అట్లాగా ప్రార్థిస్తాడు, ఆయన వేడుకుంటాడు. ఆసురి శక్తి ఉన్నవాడు రైట్, మొత్తం భూమండలం ఈ మొత్తం 7 14 భువనాలు నావే, ఇక నేను చెప్పినట్టు వినండి. ఇంద్రుడు నువ్వు సింహాసనం దిగు అని సింహాసనం ఎక్కేస్తాడు వీడు. అట్లా ఉంటుందన్నమాట. ఎట్లా జరిగింది ఇదంతా? నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. And employed mentally and physically in any manner that may be decided upon. ఇట్లా శక్తిని ఎట్లాగైనా ఉపయోగిస్తాడు. అతనుకున్న స్థాయిని బట్టి, అతనుకున్న వికాసాన్ని బట్టి. As has already been stated, since this tremendous power is susceptible of misuse, the true and full significance of such statements was veiled by the ancient writers. ఇంత తేలికగా అయితే దాన్ని ఇట్లాగా దుర్వినియోగపరచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో ఇది కలియుగము. బట్ అందరూ స్వార్థపూరితంగా, వ్యక్తిగతంగా తన యొక్క ప్రాబల్యానికి అది ఉపయోగిస్తారు. అందరి కోసము కాకుండా తన కోసము ఉపయోగింపబడుతుంది అని ఈ విజ్ఞానానికి సంబంధించి నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కొంచెం మరుగుపరిచి, దాచి ఉంచి, బయటికి కనబడేటట్టు కొద్దిగా చేశారు. కనబడకుండా ఉన్న భాగం ఎక్కువగా ఉండాలి. ఉపాధి గొంతు కనబడకుండా ఉపాధి గొంతు కనబడేటట్టుగా దాన్ని రూపొందించారు ఆ నాలెడ్జ్. అలాగే పవిత్ర గ్రంథాల్లోకి అదే పద్ధతిలో దిగింది. అనేక సంప్రదాయాల్లోకి అది అలాగే దిగింది. వేదము, ఉపనిషత్తులు, పురాణ వాంగ్మయము అలాగే దిగింది. అన్ని జాతులకు సంబంధించిన పురాణ వాంగ్మయానికి సంబంధించి అట్లాగే ఎక్కడ చూసినా కానీ ఉపాధి గొంతు కనబడట్లేదు, ఒక పాతి గొంతు మాత్రమే కనిపిస్తుంది. పాతి గొంతే కనబడేటట్టుగా. ఆ పాతి గొంతు ఏంటి? రూపము, బాహ్య ఆకారం, బాహ్య రూపంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి వీడు బాహ్య రూపంతోనే స్థూలంగా ఉంటాడు కాబట్టి అంతవరకే వాడికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంత శక్తి వాళ్ళు మేల్కోవటానికి అంత అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న రహస్యార్థాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే వాడికి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి చెందినప్పుడు మాత్రమే ఈ అద్భుతమైన శక్తులు వీడికి అందుబాటులోకి వస్తాయి. అట్లా అందుబాటులోకి రాకుండా ఎవరికి పెడితే వాళ్ళు. కాబట్టి వేళ్ళు చేశారు, ఇవి మరుగుపరిచారు. ఎందుకు మరుగుపరిచారు? ఎందుకు ఇట్లాగా ఎలిగరిగా, పొడుపు కథలుగా ఇట్లాగే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కారణం ఇది. మిస్యూజ్ అవ్వకుండా, దుర్వినియోగం పడకుండా, దుర్వినియోగపరచకుండా. ఇప్పుడు మనం రూల్స్ అన్ని ఎన్నో నియమ నిబంధనలు పెట్టుకున్నాం మన పరిపాలనకి సంబంధించి. ఎందుకు? ఆ నియమ నిబంధనలు లేకపోతే ఎలా పడితే అలాగా చేసేస్తారు అన్న అనుమానం. ఒకప్పుడు నీ వయసు ఎంత అంటే ఉన్నది చెప్పారు. సత్యాన్ని పలికేవాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. అది కాస్త ఏమైంది? ఇప్పుడు నీ వయసు ఎంత అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, డాక్టర్ చెప్పాలి. అనుమానం ఏమన్నా తప్పు చెప్తావేమో, అబద్ధం చెప్తావేమో, ఉన్నది లేనట్టుగా చెప్తావేమో అని చెప్పి అలాగే మనము రకరకాల నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా నియమ నిబంధనలు అక్కర్లేదు. అందరము చక్కగా రుజువర్తనతో ఏం ఆలోచిస్తున్నాము,
పైకి అదే మాట్లాడడము, ఏది మాట్లాడుతున్నామో అదే కథలో చూపించడం. ఇలా త్రికరణ శుద్ధి, 3 కరణాలు అన్నట్టుగా త్రికరణ శుద్ధిగా. అంటే ఆలోచన, మాట, చేత ఇప్పుడు కూడా ఏది ఆలోచిస్తున్నామో అదే మాట్లాడడం, ఏది మాట్లాడుతున్నామో అదే చేయటం. ఎక్కడ దాపరికం లేదు అన్నట్టుగా నిజాయితీతో. అలాగా ఉన్న రోజుల్లో ఏం చేశారు, ఇప్పుడు అనుమానంతో ఇట్లాగా రూల్స్ పెట్టాము. ఇలాగ మనం ఇంకొకళ్ళది మనం ఏదన్నా ఒకటి చెప్పాలి అంటే ఇంకొకటి ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నట్టుగా అయిపోయింది. ఇంకొకటి ఎవరో నిర్ధారించాలి. అట్లా వీళ్ళు ఏం చేశారు, ఇట్లా బాహాటంగా ఇచ్చేస్తే వీళ్ళు ఎట్లాగా చేస్తారు, దుర్వినియోగం పరుస్తారు, మానవాళికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దీన్ని అందినట్టుగా చేయాల్సిందే అన్నట్టుగా అందించారు. మరి సరే ఇప్పటి వరకు వచ్చింది అది. కానీ ఇప్పుడు రాబోయే మానవాళి యొక్క వికాసాన్ని అనుసరించి ఈ కలియుగానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న కలియుగంలో ఆ పద్ధతిలో ఇస్తే అసలు వీటి జోలికి ఎవరు రారు కాబట్టి ఇంక ఇక్కడ మారింది పరిస్థితి. ఇప్పుడేంటి, పూర్తిగా ఎట్ట ఎదుట పెట్టాలి, పూర్తిగా ఇస్తే గాని misuse the true and full significance of such statements. ఇప్పుడు ఇట్లాగా మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్ అని ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఇవ్వకుండా దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు, సిన్స్ దిస్ ట్రెమెండస్ పవర్, అత్యంతమైన అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి పవర్, అది సామాన్యమైనది కాదు. అటువంటిది ఈజ్ ససెప్టబుల్ ఆఫ్ మిస్యూజ్. సులభంగా మనోవికారం పొందడం, మార్పుకి అవకాశం ఇవ్వడం. అంటే మనసులో సులభంగా మనోవికారం పొంది ఆ శక్తి లేనప్పుడల్లా, అంటే వాడేంటి దరిద్రుడుగా ఉన్నంతసేపు వాడిలో ఉన్నాయన్నీ అలాగా అణిగిపోయి ఉంటాయి. ఏమీ తెలియని అమాయకుల్లాగా చాలా మంచివాడండి అన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే రోజు భిక్షం ఎత్తుకునో లేకపోతే ఏదో చిన్న పని చేసుకుని ఏ రోజుకు ఆ రోజు జీవిస్తున్నాడు. అక్కడ వరకు బాగుంది. ఎప్పుడైతే వాడు ఒక ఏదో లంకెల బిందెలనే ఏవో దొరికినాయి, మొత్తానికి ధనవంతుడైపోయాడు, ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. అప్పుడు వాడిలో ఉన్నవన్నీ ఇంకా మేలు కాంచడం మొదలెడుతుంది. వాడిలో ఉన్న అవలక్షణాలన్నీ ససెప్టబుల్ టు మిస్యూజ్, అవకాశం అన్నమాట. ససెప్టబుల్, సులభంగా మనోవేదం అనేది, సులభంగా దానికి ప్రతిస్పందించడం, దాన్ని ససెప్టబుల్ అంటాం. ఇప్పుడు ఏదైనా గాలిలో ఏదన్నా వాయువు కాలుష్యం వల్ల కానీ లేకపోతే ఈ నీళ్ళల్లో ఏదన్నా బ్యాక్టీరియా లాంటివి ఇట్లాగే ఏదన్నా వచ్చినాయి అనుకోండి, మొట్టమొదటిగా ఎవరైతే వీక్గా ఉంటారో, బలహీనంగా ఉంటారో, వెంటనే ప్రతిస్పందిస్తుంటారు, మనోవికారాలను కలిగి ఉంటారు, వాళ్ళకి ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో, అంటే అనారోగ్యం పాలవడం, ముందు వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడ్డ వాళ్ళకి అవేమి చేయదు. అట్లాగా ససెప్టబుల్,
దేనికి ససెప్టబుల్ ఇది? దేనికి త్వరగా లొంగిపోతారు? మిస్యూజ్ చేయటానికి లొంగిపోతారు. దరిద్రుడు ధనవంతుడైతే దాన్ని దుర్వినియోగం చేయడానికి చేస్తాడు, దాన ధర్మాలు చేయడు. నేను అసలు మామూలుగా అసలు దరిద్రుండి నేను ఏ రోజుకు ఆ రోజు పూట కాపూట కూలి చేసుకుని ఏదో నెమ్మదిగా జీవనం సాగిస్తున్నాను. అటువంటి నాకు అద్భుతమైనటువంటి పెద్ద బంగళా, పెద్ద ఆ నగరం మొత్తానికి పెద్ద ధనవంతుడు అయిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? నాకు అప్రయత్నంగా వచ్చింది ఇది, నేనేమీ కష్టపడి రాలేదు ఇది అని చెప్పి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అందరి పట్ల మంచిగా ఉంటూ, అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఇలాగా చేయాలి. కానీ అట్లా కాకుండా మిస్యూజ్ చేయటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ససెప్టబుల్ అని అంటాం దాన్ని. ప్రలోభ పట్టడం, దానికి లొంగిపోయే తత్వం అట్లా ఉంటుంది. కాబట్టి ట్రూ అండ్ ఫుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ స్టేట్మెంట్స్, వాటి యొక్క అసలైన రహస్యాలు తప్పకుండా దాచి ఉంచారు. veiled by the ancient writers. అందించారు కానీ మడత పెట్టి అందించారు. అది పైన గుడ్డ చుట్టి అందించారు, ప్యాక్ చేసి అందించారు. ప్యాకింగ్ ఒకటి తీసుకోవాలి. ప్యాకింగ్ ఎట్లా పడితే అలాగా ఇప్పుడు మనకి కొరియర్లో వచ్చినాయి అనుకోండి, పరాపరా చింపేస్తాం, అటు ఇటు లాగేస్తాం. ఎట్లా పడితే అలా లాగేసి లోపల తీసుకుంటాం మనం. అట్లాగా రాదు ఇది. గట్టిగా లాగితే ఇంకా గట్టిగా అయిపోతుంది. చింపేద్దామంటే అస్సలు జరగదు, మన చేయి నొప్పి పుడుతుంది అన్నట్టుగా అట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇది జాగ్రత్తగా. అంటే మనము ఎట్లాగా ఉంటే అదే ఆ ప్యాకింగ్ దానంతటికి అది విడిపోతుంది. అది ఇక్కడ విచిత్రం. అంత గట్టిగా ప్యాకింగ్ చేసి మనకు అందించినప్పుడు మనం ఇతరుల కోసం అన్న భావన మొదలైంది అంటే ఆ ప్యాకింగ్ విడిపోవటం మొదలవుతుంది. ఆ పైన చుట్టినటువంటి ఆ ప్యాకింగ్ అంతా విడిపోతుంది దానంతటికి. అదే మనమేమి దాని మీద చేయబెట్టక్కర్లా, విడిపోయే దర్శనం ఇస్తుంది మనకి ఎదురుగా. ఎందుకంటే మనకి ఇక దర్శనం ఇచ్చినా మనం దాన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఇక మనం దేంట్లో ఉన్నాం? ఇతరుల కోసం అన్న దాంట్లో ఉన్నాం. ఒకవేళ అవి వస్తే ఇతరుల అభ్యున్నతికే ఉపయోగిస్తాం, ఇతరుల యొక్క అభివృద్ధికి దాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి అది ఎక్కడ ఏది దుర్వినియోగపరచడం చేయరు. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా అందింపబడటం జరుగుతుంది. One outstanding example is the story of the stilling of the tempest by the hitherto sleeping Jesus Christ, who personifies God's spirit and presence within man. Part 1, chapter 4. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్, చాలా చక్కటి ఉదాహరణ is the story of the stilling of the tempest. స్టిల్లింగ్ అంటే కదలకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంచడం. స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే ఏం చేశాడు అక్కడ? వీళ్ళు ఒడ్డున ఉన్న వాళ్ళ కాస్త ఆ పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్ళారు తన శిష్యులతో. ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. సడన్ గా హఠాత్తుగా మొత్తం పెద్ద గాలి, వాన, తుఫాను ఒక్కసారి ముందుకు వచ్చింది. అలలు తాటి చెట్టు అలలు ఎగసి పడుతున్నాయి.
ఇంకా ఈ పడవ మునిగిపోవటమే ఇంకా తరువాయి అన్నట్టుగా ఉందన్నమాట. పడవ మునిగిపోవటం, వీళ్ళందరూ మరణించడం. ఇంకా ఈత కొట్టుకుంటూ వెళ్ళే పరిస్థితి కూడా లేదు అక్కడ. అంత తీవ్రమైనటువంటి తుఫాను ఒక్కసారిగా చేసింది. ఇంకా భయపడిపోయారు శిష్యులందరూ. ఈయనేమో అంత తుఫాన్లో కూడా జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు? శుభ్రంగా నిద్రపోతున్నాడు హాయిగా. అసలేమి లేదు అక్కడ, ప్రశాంతంగా ఉంది సముద్రం అన్నట్టుగా నిద్రపోతున్నాడు ఆయన. వీళ్ళేమో మరి తుఫాను మునిగిపోయేటట్టుంది పడవ, అట్లాగా భయపడి ఏం చేశారు? అప్పుడు ఆయన్ని లేపారు. చూడు స్వామి, మొత్తం తుఫాను ముంచెత్తుకొస్తుంది, అలలు ముంచెత్తుతున్నాయి మనల్ని, పడవ మునిగిపోబోతోంది, రక్షించు స్వామి అని చెప్పి ఆయన లేపారు. ఏంటి? తుఫానా? ఈ పడవని ముంచేయబోతుందా? ఆగు అన్నాడు. మళ్ళీ తుఫానుది, అసలు తుఫాన్ ఇక్కడ ఉందా అన్నంత అనుమానం వచ్చేసింది. ప్రశాంతమైపోయింది సముద్రం అంతా, ఎక్కడ ఏమీ లేదు, ప్రశాంతంగా. ఒక్క అల లేదు అక్కడ, గాలి లేదు, మామూలుగా ఉంది గాలి. వీళ్ళు అంతకుముందు ఎట్లాగైతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాగా ఉందో అట్లాగా ఈ తుఫానుకి ముందు ఎట్లాగైతే అంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతత. స్టెల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్, మొత్తం నిశ్చలంగా అంత ఒడిదుడుకులతో ఉన్నది ఆ తుఫాను. తీవ్రమైన గాలివానది. స్టిల్లింగ్, ఆగు అన్నాడు అంతే ఒక్క మాటతో. స్టెల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్ బై ద hitherto sleeping Jesus Christ, who personifies God's spirit and presence within man. దైవ కుమారుడుగా వచ్చిన వాడు, ఆ దైవాత్మగా ఉన్నవాడు, తనలో నింపుకున్నవాడు, దైవాత్మని తనలో నింపుకున్నవాడు. ఈ దైవాత్మ, ఈ పరమాత్మ, గాడ్స్ స్పిరిట్, దేవుని ఆత్మ, దైవాత్మ, పరమాత్మ వ్యక్తిగా వస్తే ఎలా ఉంటాడు? ఇదిగో యేసుక్రీస్తు లాగా అన్నట్టుగా ఆయన. అండ్ ప్రజెన్స్, ఆయన యొక్క సాన్నిధ్యం, ఆ దైవం యొక్క సాన్నిధ్యం తనలో ఉన్నటువంటి విత్ ఇన్ మ్యాన్. దైవ కుమారుడుగా అక్కడ ఉన్నాడు. దైవమే ఆ రూపు తీసుకుని అక్కడ నిలబడింది జీసస్ క్రైస్ట్ గా. ఇట్లా అక్కడ పెద్ద ఉదాహరణ అన్నమాట, మనకి అద్భుతమైన ఉదాహరణ. అట్లాగా ఈ శక్తులన్నీ వస్తే, ఈ అద్భుతమైన, అనంతమైన, అపరిమితమైన శక్తులు వస్తే ఏం చేస్తారు? వీళ్ళ కోసం, వీళ్ళని రక్షించడం కోసం ఉపయోగిస్తారు. ఇలా ఉంటుంది. లేకపోతే మనకి పురాణ కథల్లో చూసాము, రావణాసురుడు, అలాగే ఎంతో మంది రాక్షసులు, వాళ్ళకి శక్తులు రావడం. ఎలాగొచ్చినాయి శక్తులు? వరాలు కోరతారు ఒకళ్ళ, ఆ దైవం కోసమే, మళ్ళీ ఆ దైవం నుంచే పొందుతారు వాళ్ళు. దైవం నుంచి పొంది తపస్సు చేయడం, ఆ తపస్సు ఫలించి ఎవరినైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, తపస్సు చేస్తున్నారో వాళ్ళు ప్రత్యక్షం అవడం. ఏంటంటే, ఇదిగో నాకు ఫలానా వరం ఇవ్వమంటాం. సరే తప్పనిసరి, సరే తీసుకో వరం అని వరం ఇవ్వడం. ఆ వరం యొక్క గర్వంతో మొత్తం శక్తులన్నీ, కాస్మిక్ ఫోర్సెస్ అన్ని ఆయన మూల నిలబడతాం, శక్తులన్నీ అతని యొక్క ఆధ్వర్యంలో, అతని చేతుల్లోకి వచ్చేయటం. దాంతో ఈ మొత్తం, ఈ విశ్వం మొత్తాన్ని గడగడలాడించడం ఇది జరుగుతుంది. అదే జీసస్ ద క్రైస్ట్ రక్షించడానికి ఉపయోగపెట్టి, అట్లా రక్షించడానికి ఉపయోగపెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ చాలా తక్కువ మంది. ఇది ఎక్కువ, అందుకే ఎక్కువ మంది ఇట్లాగా ఉన్నారు కాబట్టి అది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా, భద్రంగా దాచి ఉంచారు.
ఎదురుగానే పెట్టారు. అంటే ఎదురుగా పెడితే మరి మనం తీసేసుకుంటామేమోగా, అట్లాగా అది ఓపెన్ కాదది. అట్లా అది ఆ ప్యాకింగ్ ఉప్పదీసి లాగేసుకోవటానికి అయ్యేది కాదది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఆటోమేటిక్ అది. ఎట్లా ఓపెన్ అవుతుందది? తన కోసం నుండి, తన చుట్టూ ఉన్న వారి కోసం, అలాగే సృష్టించిన వాడి కోసం అన్న దాంట్లోకి వస్తాడు. భావన మారింది. అన్న దాంట్లోకి వచ్చాడా, మొత్తం విడిపోయి ఆ వెలుగు అద్భుతంగా ప్రకాశిస్తుంది. అతని ఎదురు ప్రకాశిస్తుంది, అతని చుట్టూ అది ఉంది కాబట్టి లోపల అది వెలుగు వచ్చింది కాబట్టి చుట్టూ వెలుగు కనిపించింది. కాబట్టి తను మొత్తం వెలుగుగా మారింది. అలాగా ఉందన్నమాట. In this spiritual aspect of nature, అందుకే ఇప్పుడు ఏంటంటే మనం వీటిని ఈ రహస్యంగా దాగి ఉన్న దాన్ని మనం తెలుసుకోవటానికి ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథాన్ని మనకి ఒక తాళం చెవిలాగా ఇచ్చారనమాట. ఎవరైనా దాన్ని అయితే అప్పట్లో లాగా దాన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. మిస్యూజ్ చేసేటట్టుంటే ఓపెన్ కాదు. ఎవరికి ఓపెన్ అవుతుంది? దానికి సంబంధించిన వాళ్ళకే ఓపెన్ అయ్యేటట్టుగా, దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసేవాడు ఉంటేనే అది ఓపెన్ అయ్యేటట్టుగా దాన్ని అలాగా అందించారు. మళ్ళీ ఆ జాగ్రత్త తీసుకున్నారు. పూర్తిగా బాహాటంగా ఇచ్చినట్టు ఉంది. అదే సమయంలో రహస్యముగానే ఉన్నట్టుగా. ఎవరైతే దాన్ని దుర్వినియోగం చేయటానికి సంకల్పించారో వాళ్ళకి మాత్రము అది అంత దూరంలో ఉంది. అది ప్యాకింగ్ గానే ఉంటుంది, మొత్తం మడత పెట్టబడే ఉంటుంది. అది సద్వినియోగం చేసే వాళ్ళకి చక్కగా దర్శనం ఇస్తుంది. In this spiritual aspect of his nature, man, sometimes called the microcosm, ఈ మానవుడి యొక్క స్వభావము, మానవుని ప్రకృతిని మనం ఆధ్యాత్మిక వైపుగా మనం పరిశీలిస్తే చూస్తే, సమ్టైమ్స్ కాల్డ్ ద మైక్రోకాజం, మనం వామన రూపం కదా, బృహత్తర రూపము మన చుట్టూ ఉన్న విశ్వం, ఈ సమస్త విశ్వము బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండానికి సంబంధించింది. ఇది బృహత్తర రూపం. దాని యొక్క వామన రూపం ఒక నమూనా లాగా ఉన్నది మానవుడు. అందుకని దీన్ని మైక్రోకాజం అంటున్నాం, దాన్ని మ్యాక్రోకాజం అంటున్నాం. మ్యాక్రోకాజం అంటే బృహత్తర రూపం, మైక్రోకాజం అనేటప్పుడు కల్లా వామన రూపం. అంటే ఒకదానికొకటి. బృహత్తర రూపం అంటే దేని బృహత్తర రూపం? వామన రూపంగా ఉన్న దాని యొక్క బృహత్తర రూపం. బృహత్తర రూపం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ పోలిస్తూ చెప్పాల్సి వచ్చింది. పోల్చడం ఎప్పుడు ఉంటుంది? రెండు ఉంటేనే కదా పోల్చడం. ఒకటి ఉంటే ఇంకా పోల్చడం ఏముంది? బృహత్తరము లేదు, వామనము లేదు, ఉన్నది ఇది. అట్లా కాకుండా మనము ఇక్కడ రెండుగా ఉన్నాం కాబట్టి, డ్యుయాలిటీలో ఉన్నాం కాబట్టి, ద్వైతంలో ఉన్నాం కాబట్టి ఈ పోల్స్ చెప్పాల్సి వచ్చింది. అది కూడా ఈ రెండు ఎలాగో వచ్చాయి? ఒకటే రెండుగా అయింది, అదే ఇదిగా అయింది. ఆ బృహత్తర రూపం అనేది అయితే అంటున్నాము, అదే వామన రూపంగా అయింది. అంతే తప్పితే అక్కడ వాస్తవంగా రెండు లేవు. మైక్రోకాజం ఎవరు? మ్యాన్.
మానవుడు ఎవరు? ఇతను ఇలాగా ఎన్లార్జ్ చేసామనుకోండి, ఆ విశ్వ పురుషుడు అయిపోతుంది. ఆ విశ్వ పురుషుణ్ణి ఇలాగా నెమ్మదిగా చిన్నదిగా చేసామనుకోండి, ఈ లఘిమ గరిమ అని ఇట్లాగా మనకి అష్టసిద్ధుల్లో వస్తాయి. అంటే ఎంతటి ఆకారాన్నైనా పొందుతాడు. లేకపోతే చిన్నవాడుగా ఒక చిన్న ఇసుకరేణులాగా, లేకపోతే ఒక చిన్న దోమలాగా, చిన్న జీవిలాగా అయిపోతాడు. ఏ పరిమాణానికైనా అతను వెళ్ళగలడు అనమాట. చిన్నగాను వెళ్ళగలడు, పెద్దగాను వెళ్ళగలడు. ఆ శక్తులు ఉంటాయి. అష్టసిద్ధుల్లో లఘిమ గరిమ ఇటువంటి శక్తులు ఉంటాయి. అట్లాగా ఈ మైక్రోకాజం, మ్యాక్రోకాజం. మ్యాక్రోకాజమే మైక్రోకాజము, మైక్రోకాజమే మ్యాక్రోకాజం. మ్యాక్రోకాజం దేన్ని పోలుస్తూ చెప్తున్నాం? మానవుడిని పోలుస్తూ చెప్తున్నాం. మానవుడేమో చిన్నవాడు, వామన రూపం, దాని యొక్క బృహత్తర రూపం. ఎందుకని? రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి, రెండిట్లో ఉన్నది ఒకటే కాబట్టి, రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి, దీంట్లో ఏది ఉందో దాంట్లో అది ఉంది, దాంట్లో ఏది ఉందో దీంట్లో అది ఉంది, దీంట్లో లేనిది దాంట్లో లేదు, దాంట్లో ఉంది దీంట్లో లేకుండాను ఉంది. అందుకని మైక్రోకాజం ద మ్యాన్, మ్యాక్రోకాజం ద యూనివర్స్. విశ్వము మానవుడు ఒకదానికొకటి పరిపూర్ణముడు. It is regarded as one with the divine, the macrocosm. ఆ బృహత్తర రూపంగా ఉన్నటువంటి దివ్యంగా ఉన్నది ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం దీనికి సంబంధించిన వాడు దానితో కలిసిపోయి ఉన్నాడు. అదే ఇది మ్యాక్రోకాజంగా ఎవరైతే ఉన్నారో అదే మైక్రోకాజంగా వామన రూపంగా ఈ మానవుడుగా ఇక్కడ ఉన్నాడు. That supreme spirit who is the immortal and eternal God who forever reigneth serene above the water floods, and the spirit of man are one spirit. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.